తెలంగాణ స్థిరాస్తి మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేచి చూసే ధోరణిలో ఉన్నారా? ధరలు ఏమైనా తగ్గుతాయేమో అనేది చూస్తున్నారా? అయితే ఇల్లు అవసరం ఉన్నవారు ఈ సమయంలో మంచి ప్రాజెక్టును చూసి కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని, బయ్యర్స్ మార్కెట్ నడుస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఎక్కువ రోజులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత అంతే వేగంగా పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎక్కువ రోజులు ఉండదు, క్రమంగా మళ్లీ పెరుగుతుంది. కాబట్టి ఆందోళన వద్దు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హైదరాబాద్ గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ అగ్రశ్రేణి 3-4 నగరాలతో పోటీ పడే స్థాయికి చేరింది. ప్రభుత్వాలు వాటి విధానాలు మార్కెట్పై పెద్దగా ప్రభావం ఉండదు. కాకపోతే సెంటిమెంట్పై నడిచే వ్యాపారం కావడంతో మార్కెట్ పడిపోయిందట అనే ప్రచారంతో ఎక్కువ నష్టం జరుగుతుంది. అనుమతులు ఇవ్వడం ఆపేశారనే ప్రచారాలు పెరిగాయి. ప్రభుత్వం కూడా మేల్కొంది. ఎప్పటికప్పుడు ఈ అపోహలు తొలగించే చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పెద్దలతో క్రెడాయ్ భేటీ కూడా ఇందుకోసమే. ఇటీవల అధికారులతో క్రెడాయ్ సమావేశమైంది. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం